హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్లో ఉన్నటువంటి అంబికా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా చాలా స్పెషల్ పంచలోహం నగలు మన రాజమండ్రిలోనూ, నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో చాలా దగ్గరగా ఇంత హ్యూజ్ కలెక్షన్లో పంచలోహం నగలు కానీ, క్లాసికల్ డ్యాన్స్ జ్యువెలరీ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ వేరే ఎక్కడా లేదని చెప్పొచ్చు. 1 గ్రామ్ గోల్డ్ మీకు దొరకొచ్చేమో కానీ ఈ 2 రకాలు మాత్రం డెఫినెట్గా దొరకవు. ముఖ్యంగా పంచలోహం నగలలో డిఫరెంట్ కలెక్షన్స్, అన్ని రకాల 916లో అయ్యేటువంటి ప్రతి గోల్డ్ ఐటము, వాటితో పాటు క్లాసికల్ డ్యాన్స్కి అవసరమైనటువంటి రకరకాల జ్యువెలరీ మొత్తం కూడా హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా షాప్ పెట్టుకోవాలంటే బల్క్లో కూడా ఇస్తారు. ఇవాళ రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్, పైగా అందరికి యూస్ఫుల్ కంటెంట్ ని షేర్ చేయబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్ లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే కొత్తగా స్టార్ట్ చేసిన అంబికా జ్యువెలర్స్ కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్, 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్ కి దొరుకుతుంది. లేట్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోలో మెయిన్లీ పంచలోహం నగలలో కొత్తగా వచ్చిన వెరైటీస్, టోరింగ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ వరకు, నెక్లెస్ల దగ్గర నుంచి హారాల వరకు, చిన్న ఇయర్ స్టడ్స్ దగ్గర నుంచి పెద్ద పెండెంట్స్ వరకు ఏటువంటి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. వీటితో పాటు నార్మల్గా రెగ్యులర్గా ఉండేటువంటి తాళి చైన్స్ కానీ, వింటేజ్ జ్యువెలరీని తలపించే అన్ని రకాల మోడల్స్, ముఖ్యంగా స్టోన్ బ్యాంగిల్స్లో వచ్చిన సరికొత్త వెరైటీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీటితో పాటు 916లో అయ్యేటువంటి రెగ్యులర్ గోల్డ్ అంతా కూడా ఉంటుంది. ఏ నగలైనా మెయిన్లీ పంచలోహంలో వచ్చిన నగలన్నీ కూడా మన పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు వాడినటువంటి జ్యువెలరీ స్టైల్స్ అనమాట. అంటే తాతమ్మలు, అమ్మమ్మలు వాడిన స్టైలిష్ జ్యువెలరీ, అప్పటి ఆ ఏన్షియంట్ లుక్ అనేది, ఆ పురాతనమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అంత అందంగా ఉంటాయి. వీటిని ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రావట్లేదేమో. నాకు తెలిసి ఈ జ్యువెలరీ చూసిన వెంటనే మీలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దలు వాడిన డిజైన్స్ కానీ, ఆ లైక్ స్టైల్స్ కానీ, ఆ టైప్ ఫినిషింగ్స్ కానీ A to Z అలాగే ఉంటాయి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. పాత రోజుల్లో కట్టిన శారీస్ కానీ, అప్పటి నగలు కానీ, అప్పటి వాడిన ప్రతిదీ కూడా వింటేజ్ అనే ఒక లుక్ తోటి అప్పటి ఇళ్ళు కానీ అవన్నీ ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి, ట్రెండింగ్లోకి వస్తున్నాయి. అవి మళ్ళీ రెగ్యులర్గా వాడడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇవాళ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. పెండెంట్స్తో పాటు బ్యాంగిల్స్, నెక్లెస్లు, హారాలు కలెక్షన్ మొత్తం చూపించేస్తాను. వీడియోని పొరపాటును కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ జ్యువెలరీ మీద నచ్చిందో లేదో, ఈ జ్యువెలరీ మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కంటెంట్ మొత్తం చూపించేస్తాను, చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలో అంబికా జ్యువెలర్స్ లో ఉన్నాం. ఇక్కడ పంచలోహం జ్యువెలరీ గురించి మనం వీడియో చేయడం అది మీ అందరికీ తెలిసిందే. బట్ సరికొత్త కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటేనే జ్యువెలరీ ఫీల్డ్ లో కానీ, శారీ ఫీల్డ్ లో కానీ ఒక క్రేజ్ అయితే ఉంటుంది. బట్ ఈ శారీ రెండోసారి పిలిస్తే నేను అనుకున్నాను, లాస్ట్ టైం మీద ఒక 4-5 మోడల్స్ యాడ్ అయి ఉంటాయి, చూపించేద్దాం కదా అనుకున్నాను. అయ్యా బాబు, ఎంత టైం ఉన్నా చూపిస్తూనే ఉండాలని, ఎంత టైం పెట్టినా అఫోర్డ్స్, ఇంకో గంట తీసినా కూడా ఇక్కడ ఐటమ్ అయితే కరువు లేదు, అవ్వట్లేదు. ప్రతిదీ కూడా వింటేజ్ స్టైల్లో ఉన్న పంచలోహం జ్యువెలరీ కానీ, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, క్లాసికల్ డాన్స్ కావాల్సిన జడలతో సహా A to Z జ్యువెలరీ అంతా కూడా డిఫరెంట్ కైండ్స్ లో ఉంటాయండి. మనకి సెట్ వైజ్ కావాలని తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ గా తీసుకుని పేరప్ అయినా చేసుకోవచ్చు. అలా కూడా దొరుకుతుంది. మేడం, మన వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఆన్లైన్ ఆఫ్లైన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. మన షాప్ వచ్చి తిలక్ రోడ్ బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటదండి. అడ్రస్ అయితే కొంచెం బాబా గుడి పక్కనే మనకి అంబికా జ్యువెలర్స్ బోర్డు కనిపిస్తుంది. కొంచెం పీస్ఫుల్ గా వచ్చిన వాళ్ళు హడావుడి పడకుండా చూస్తే కనిపిస్తుంది కూడా క్లియర్ గాను. 2 అడుగులు లోపలికి వేస్తే ఇక్కడే ఉంటుందండి మనకి అంబికా జ్యువెలర్స్ అనేది. తిలక్ రోడ్ బాబా గుడి మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్. దాని బ్యాక్ సైడే ఉంటుంది, పక్కనే బోర్డు కూడా ఉంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా పంపిస్తారు కదా? అవును మేడం, పంపిస్తున్నామండి. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ కి కొరియర్ చేస్తాను. ఓకే, అంటే మనకి సింగిల్ ఇయర్ బొట్టలతో సహా పంపిస్తారు కదా. బట్ ఏదైనా హోల్సేల్ ప్రైసెస్ లోనే దొరుకుతుందండి. హోల్సేల్ లో మనకి బల్క్ ఆర్డర్స్ కావాల్సిన ఇస్తారా? ఇస్తాం మేడం. అంటే మనకి ఏదైనా షాప్స్ పెట్టుకోవాలనుకున్నా, అంటే 1 గ్రామ్ ఇవ్వం మేడం. పంచలోహం ఇంకా క్లాసికల్ వరకు ఇస్తాం. క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన జ్యువెలరీ కానీ, పంచలోహం జ్యువెలరీ కానీ, బల్క్ ఆర్డర్స్ మీకు వేరే షాప్స్ రన్ చేసుకోవడానికి, మీరు పర్టికులర్ గా ఏదైనా బిజినెస్ కానీ పేజ్ క్రియేట్ చేసుకుని బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ గా వీళ్ళు హోల్సేల్ ప్రైసెస్ లో అయితే ఇస్తారు. మీకు బయట మార్కెట్ లో ఆ ప్రైసెస్ కి దొరకవు సింగిల్ పీస్ కూడా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి, జ్యువెలరీ అంతా చాలా బాగుంది, అన్ని చూసి హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సత్య గారు, మాకు ఇప్పుడు ఒకసారి ఎలా ఉన్నాయో చూపించేస్తారండి. ఓకే మేడం.
ఏంటండి వీటి స్పెషల్ ఏంటి ఒకసారి చెప్పండి కొంచెం గట్టిగా. బ్రైడల్ జ్యువెలరీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్ స్టోన్స్లో పంచలోహ బ్యాంగిల్స్ అండి. వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా డబల్ లైన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ మనం ఓల్డ్ వింటేజ్ స్టైల్లో మనకు ఒకసారి చూడవచ్చు. ఇది ఒక కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ప్రతిసారి ఒకేటే కాకుండా కొంచెం ఈ పంచలోహంలో కూడా న్యూ లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని కూడా వచ్చేసినాయి అండి. వీటిలో చూసారా ఇది ఒక ఐటమ్ కొత్తగా ఉంది, తర్వాత ఇది ఒక ఐటమ్ కొత్తగా ఉంది. ఇది మనకి బిగ్ స్టోన్లో వచ్చింది. అంటే ప్రతిసారి ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ సెక్షన్. అంటే మీకు లాస్ట్ టైం చూపించిన వింటేజ్ స్టైల్ నగలతో పాటు గాజులతో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చూసారా మనకి రెడ్ స్టోన్ కాంబినేషన్లో పర్ల్ వచ్చింది, దాంతోపాటు నవరత్నాలు వచ్చింది, బ్లూ మనకి బ్లూ ఒకటి లావెండర్ మార్కెట్లో శారీస్ మీదే కదండి ట్రెండ్. జ్యువెలరీలో కూడా అద్దరిపోతున్నాయి. అసలు ఎంత బాగున్నాయి చూడండి బ్యాంగిల్స్. అసలు లావెండర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే ఉన్నాయి అసలు. అలాగే నవరత్నాల్లో కూడా కొంచెం పెద్ద సైజు, అంటే బీడ్ కూడా పెద్ద సైజు చిన్న సైజు అలా ఉంటున్నాయి అనమాట. ఈవెన్ నేను చెప్పాను కదా వింటేజ్ స్టైల్ అనమాట. వీటిలో చిన్న స్టోన్ ఉంది, పెద్ద స్టోన్ ఉంది. వీటిలో మనం డిఫరెంట్ మన సైజుని బట్టి కూడా చూపిస్తానండి. ఇంకా చూసారా ఇది ఒక స్టైలు. వీటిలోనే మనకి రౌండ్లు ఉన్నాయి, కోన్లు టైప్ వచ్చినట్టు ఉన్నాయి, అలా డిఫరెంట్గా వచ్చినాయి. బ్యాంగిల్స్లో మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయండి. బ్యాంగిల్స్ అంటే లేడీస్కి కంపల్సరీగా డైలీ నీడ్ కదా. ఇవి చూడండి మనకి వీటిలో గోల్డ్ కానీ రెండు ఉన్నాయి. ఇవి మనకి గోల్డ్ బ్యాంగిల్స్లో వేసుకున్న పేరుకి కానీ లేదా విడిగా వేసుకున్నా కూడా సింగిల్ వేసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అద్దరిపోతే భలే ఉన్నాయి కదండి. బ్యాంగిల్స్ అంటేనే నార్మల్గా ఒక ఎమోషన్ మన ఇండియన్ లేడీస్కి. దాంట్లో ఇంత హ్యూజ్ కలెక్షన్, అది కూడా పంచలోహాల్లో. ఇవి పొరపాటు కూడా కలర్ షేడ్ అవ్వండి. ఇన్ కేస్ కలర్ షేడ్ అయితే కనుక మీరు ఒకసారి గ్యారంటీ ఉంటే వెళ్ళే పెట్టేస్తారు. ఒకసారి అయితే తర్వాత నుంచి కావాలంటే ఎన్నిసార్లైనా పాలిష్ కూడా పెట్టించుకోవచ్చు మనం. అంటే పోతాయి అన్న గొడవేం లేదండి ఎన్నాళ్ళు ఉన్నా సరే. చూసారా ఇది మనకి గోల్డ్ ఎంతోమంది చేయించుకున్న మోడల్స్. వింటేజ్ స్టైల్ ఎందుకన్నామంటే ఇలా వెనకాలంతా కూడా క్లోజ్ సెట్టింగ్ వస్తుంది, అంతా క్లోజ్ సెట్టింగ్ వస్తాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అన్ని. మెయిన్గా అందుకే అంత క్రేజ్. ఇవి మీ అందరికీ తెలుసు లక్ష్మీ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా మనకి ఏవైనా సరే జత తీసుకోవచ్చు. బట్ అలా కాదు మాకు ఎక్కువ కావాలి అంటే ఇలా ఎక్కువ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే మోడల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. అసలు బ్యాంగిల్స్ చూస్తే తీసుకోకపోతే ఎలా, వేసుకోకపోతే ఎలా అనిపిస్తుందండి. చూసారా కొత్త కలర్స్ ఏంటంటే ఒకటి బ్లూ, ఇంకొకటి వచ్చేసి లావెండర్. ఇవి పంచలోహ బ్యాంగిల్స్. మనం గోల్డ్ ఎంత అయితే వెయిట్ ఉంటే ఆ వెయిట్లో ఉంటాయండి. చూడండి ఫినిషింగ్ మీకు తెలుస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో. ఇవన్నీ కూడా మనం పాలిష్ పట్టించుకోవచ్చు. నార్మల్గా ఇలా రెగ్యులర్గా వాడేసుకోవచ్చు. అంత తొందరగా ఏమి కలర్ పోవండి. మనం పార్టీ వేర్గా వాడితే సంవత్సరం ఉన్నా సరే ఎలాంటి పాలిష్ డ్యామేజ్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ 1.5 year 2 years అలా యూజ్ చేసిన తర్వాత మీకు పాలిష్ కావాలంటే కూడా పాలిష్ పట్టించుకోవచ్చు అనమాట. సరే ఎంత బాగున్నాయో. ఈ బ్యాంగిల్స్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉండడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్గా వింటేజ్ స్టైల్. బ్యాంగిల్స్ మాత్రమే కాదండి, ఇక్కడ మీకు ఆల్రెడీ జ్యువెలరీ చూపించాను కదా, అవి కూడా కంప్లీట్ వింటేజ్ స్టైల్లో ఉంటాయి. వీటితో పాటు మన అంబికా జ్యువెలర్స్లో వింటేజ్ స్టైల్ జ్యువెలరీ పంచలోహాలతో పాటు మనకి 1 gram గోల్డ్, విక్టోరియన్ జ్యువెలరీ, పాలిష్డ్ నాన్ పాలిష్డ్ అన్ని రకాల జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది విత్ హోల్సేల్ ప్రైసెస్లో. ఇన్ కేసు ఎవరైనా షాప్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి హోల్సేల్లో బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారు. అదే వింటేజ్ స్టైల్. ఇవి గుర్తుందా మీకు కమల పథకాలు, ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడో మన అమ్మమ్మలు వాడిన గోల్డ్ జడకొమ్మలో ఆ ఫినిషింగ్లో వచ్చేయండి. అవన్నీ కూడా సేమ్ ఆ వింటేజ్ స్టైల్ జ్యువెలరీ అంతా కూడా మనకి మళ్ళీ ఇందులో వస్తుంది. లేదు మనకి వింటేజ్ స్టైల్ కాకుండా ఇప్పుడు తగ్గట్టుగా మోడర్న్ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళకి సీజెడ్ స్టోన్స్లో ఇలాంటి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇది కూడా మనకి నేను చూపించేదంతా పంచలోహమే చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గర పంచలోహంతో పాటు విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది, దాంతోపాటు 1 gram గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. అన్నింటిలోనూ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చిన్న బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, స్టడ్స్, బుట్టలు అయితే అసలు చెప్పక్కర్లేదండి. బుట్టలు బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ హారాలు చూసారా, ఈ హారాలు మీకు గుర్తుపడితే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి, సూపర్ అనమాట. అసలు భలే ఉంది కదా. వింటేజ్ స్టైల్లో లక్ష్మీ హారం అండి, చాలా ట్రెండింగ్గా ఉంది చూడండి. ఇలాంటి హారాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో 2 మోడల్స్ చూపిస్తాను. ఇది ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరికి గుర్తులు వస్తాయి గ్యారంటీగా. మా అమ్మకో మా అమ్మమ్మకో ఉంది ఇలాంటి జ్యువెలరీ, అలాంటి జ్యువెలరీస్ అనమాట. వీటిలో జిగినీలు కూడా మంచి ట్రెండింగ్గా వాడేవారండి అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ వస్తుంది. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మోడల్స్ అన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అవ్వడం, సేమ్ అవే మోడల్స్ మళ్ళీ ఫాలో అవ్వడం చేస్తున్నారు కదా. చూడండి ఆ నెక్లెస్లు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. కొన్ని నెక్లెస్లు అయితే చూపిస్తాను మీకు. ఈ జిగిని మోడల్ ఈ స్టోన్ కలర్ కూడా అప్పుడు ట్రెండింగ్ కలర్ అండి. బ్యాంగిల్స్లోనూ గట్ట చాలా బాగా వాడేవారు. ఆ జిగినీల్లో నెంబర్ ఆఫ్ స్టైల్స్ అనమాట. ఇందులో మనకి రెడ్ బీడ్ ఉంది, అంటే విడిగా రెడ్ స్టోన్స్ ఉంది, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది. అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు మన దగ్గర ఏమైనా చైన్స్ ఉంటే కనుక పెండెంట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి పెండెంట్స్ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి.
ఇవి మనకి హుక్ టైప్ వస్తుంది అనమాట. అంటే ఈజీగా దేనికైనా బ్లాక్ బీడ్స్లో కానీ అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. వీటిలో కూడా డిఫరెంట్ స్టైల్స్. ఈ పంచలోహం వాటిల్లో పిల్లలకి చైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మగపిల్లలకి భలే ఉంది చూడండి అసలు ఇది. దీంతోపాటు ఈ నెక్లెస్ ఒకటి. అఫ్కోర్స్ ఇది నేను మెడలో వేర్ చేశాను, మీరు తమ్నైల్ మీద చూసి ఉండొచ్చు, వీడియో మొత్తంలో కూడా కనిపిస్తుంది సేమ్ అనమాట. ఇందులో కూడా మనకి గ్రీన్ వైట్, గ్రీన్ రెడ్, ఓన్లీ వైట్, ఓన్లీ రెడ్ అలా కూడా ఉన్నాయి. అంటే కలర్ కాంబినేషన్స్ స్టోన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి టీకా వచ్చింది చూడండి ఎంత బాగుందో. సీజెడ్స్లో ఈ రెండు కూడా సీజెడ్స్లో వచ్చిన పంచలోహంలోనే, బట్ స్టోన్ మాత్రం సీజెడ్స్ వచ్చింది. ఇలా చూసారా ఈ జ్యువెలరీ అంతా కూడా మనకి మ్యాంగో నెక్లెస్ ఎంత సింపుల్గా ఉంది కానీ చూడడానికి చాలా క్లాస్గా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా పంచలోహంలోనే వస్తాయన్నమాట. అసలు చూడండి చేత ఎంత బాగుందో. ఇలా ఇంకా చాలా రకాల జ్యువెలరీ ఉంటుంది, బట్ నేను పంచలోహం మెయిన్గా హైలైట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతిసారి కూడా వీడియోలో కొత్త కంటెంట్ చాలా తీసుకొచ్చేసారు సార్. అందుకని సరికొత్త ఐటమ్స్ మీకు వీటితో పాటు లాస్ట్ వీడియోలో మీకు చూపించిన వింటేజ్ స్టైల్ జ్యువెలరీ మొత్తం ఉంటుంది. అవి కాకుండా వచ్చిన న్యూ మోడల్స్ మాత్రమే నేను అప్డేట్ చేస్తున్నాను. ఇది కూడా టీకాలో సరికొత్త మోడల్స్ మనకి పంచలోహంలో మనకి టీకా మోడల్ అనమాట. ఎంత బాగుందో చూడండి. పాపిడి పిల్లలు, మాటీలు ఇవన్నీ కూడా కంప్లీట్ వింటేజ్ స్టైల్లోనే ఉన్నాయి. చూసారా టీకాస్ ఎంత ట్రెండీగా ఉన్నాయి. ఏమంటే వీటితో పాటు వీళ్ళ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుందని చెప్పాను కదా. అసలు మెయిన్ సోర్స్ ఇంకోటి ఉందండి. భరతనాట్యానికి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన ప్రతి జ్యువెలరీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి. మీకు సింగిల్ పీస్ కావాల్సిన, లేదంటే సెట్ వైజ్ కావాల్సిన తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా సింగిల్ పీస్ తీసుకుని మేము సెట్ కస్టమైజ్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ చూసేసాం కదా, అవే మోడల్స్. ఇది కంప్లీట్గా క్లోజ్ సెట్టింగ్. మనకి డైమండ్స్ క్లోజ్ సెట్టింగ్ వస్తే అన్కట్ ఫినిషింగ్స్ ఎలా వస్తాయి అలా వచ్చిందండి. నెక్లెస్లు ఎన్ని రకాలు ఉన్నాయి, 3 స్టెప్ వైజ్ అనమాట. ఇది కూడా మనకి లాస్ట్ టైం ఫస్ట్ వీడియోలో రాలేదు చూసారా. ఇది చెప్పాను కదా ఇందాక మీకు. ఈ జిగినీ మోడల్లోనే కొంచెం డిఫరెంట్గా జిగినీలా కాకుండా మనకి పట్టీలాగా నేత వచ్చింది. ఇదంతా కూడా ఈ అల్లికంతా పట్టీ అల్లికి వచ్చింది. ఇదంతా కూడా కంప్లీట్ ఏమనాలి వింటేజ్ స్టైల్ స్టోన్ అని చెప్పడం. అంతకు మించి దీనికి ఈ స్టోన్కి ప్రత్యేకంగా కలర్ చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదంతే. ఇప్పుడు చెప్పాను కదా ఇందులో చూపించాను. ఆల్మోస్ట్ ఎన్ని రకాల నెక్లెస్ ఉన్నాయి చూడండి. మనకి ఈ 9 కలర్స్ ఏంటంటారండి, నవరత్నాల్లో కూడా మనకి ఇలా సెట్ వైజ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మనకి ఏదైనా ఒక సెట్ కంప్లీట్గా తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇలా బ్యాంగిల్స్ ఉన్నాయి, తర్వాత నెక్లెస్ ఉంది, హారం ఉండాలి, సెట్స్ ఉన్నాయన్నమాట. పగడం చాలామంది ధరిస్తారు కదా, మనకి స్టోన్ వైజ్ కూడా కొంతమంది కొన్ని రాసుల వాళ్ళని అన్నట్టు పగడంలో కూడా డిఫరెంట్ విడిగా ఒక హారం అలా ఉన్నాయన్నమాట. ఇక ఇది చూడండి, మనం ఆల్రెడీ ఇందాక చూపించాం. ఆల్రెడీ నా మెడలో కూడా ఉంది, మీకు వీడియో చూస్తుంటే తెలుస్తుంది. మీకు ఇంకా గ్లేజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ మీకు కరెక్ట్గా స్టోన్ ఏంటని చెప్పలేకపోతున్నాను. చూడండి క్లియర్గా వైట్, రెడ్, గ్రీన్ 3 కలర్స్ కాంబినేషన్లో ఉంది. ఇది ఓన్లీ కెంపు కాంబినేషన్ ఒక్కటే సింగిల్గా. అంటే ఇలా వైట్, గ్రీను ఇలా విడివిడిగా వస్తాయి, కాంబినేషన్స్లో కూడా వస్తాయి. కాంబినేషన్ తీసుకుంటే మనం 1 సెట్తో చేసేసుకోవచ్చు. ఇది మనకి చూడండి, ఇవి మనకి వింటేజ్ స్టైల్లో మన అమ్మమ్మలు మనకి నెల్లూరు నెక్లెస్ అని వచ్చేవి, మీకు గుర్తుందో లేదో ఆ స్టైల్ అనమాట. నెల్లూరు నెక్లెస్ స్టైల్లో సింపుల్, ఇంకా వితౌట్ పెండెంట్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ ట్రెడిషనల్ బుట్టలు అన్నాను కదా, చూడండి బుట్టలు ఎన్ని ఉన్నాయో. ఇవి పట్టేసినట్టు ఉన్నాయి కాబట్టి నా చేతిలో ఇలా మూవ్ అవుతాయి, అలా భలే ఉన్నాయి కదండి. వీటిల్లో కూడా డిఫరెంట్ స్టైల్స్, మీకు వైట్ బుట్టోటి, మల్టీ కలర్ బుట్టోటి చూపిస్తున్నాను కదా. ఇలా కాకుండా మనకి కింద ఈ పర్ల్ ఫినిషింగ్ వచ్చేలాగా చాలా రకాల బుట్టలు అవైలబుల్గా ఉన్నాయండి. బుట్టలే కదా, చాంద్ బాలీస్ కూడా ఉన్నాయా? ఒకసారి బాలీస్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా అందంగా ఉందో చూడండి. అసలు బుట్టల్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఫ్రీ హ్యాంగింగ్ ఉంటాయి, బట్ నేను పట్టుకుని చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా రావట్లేదు. ఇది ఒక స్టైల్. మనకి ఈ పంచలోహం మెటీరియల్లో ఇలా ఈ వింటేజ్ స్టైల్ బుట్టలు మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మేడం సత్య గారు, మనకి బుట్టలు ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ కాస్ట్ వరకు ఉంటాయి? అంటే ఈచ్ అండ్ ఎవరు మీరు చెప్పినా కూడా చెప్పేంత ఖాళీ ఇక్కడ లేదు కాబట్టి చెప్పేయండి మాకు. 250 నుంచి స్టార్ట్ అవుతాయండి. హైయెస్ట్ ఎంత వరకు ఉంటాయి? 16 వరకు ఉంటాయి. 1600 వరకు ఉంటాయి. అంటే సైజుని బట్టి, అందులో వాడే స్టోన్ బట్టి. స్టోన్స్ బట్టి ఉంటాయి. ఓకే మేడం, ఈ ప్లెయిన్లో ఉన్నాయి కదా, ఇవి కూడా పంచలోహమేనా? ఇవి కూడా అసలు మీకు వీడియో ఫ్రేమ్ చూసారు ఎలా మారిపోతుందో. నేను ఏం చేయకుండా దగ్గరికి దూరానికి ఆటోమేటిక్గా బ్లింక్ అయిపోయి మారిపోతుంది ఆ గోల్డ్కి. ఇంకో మోడల్ చూపించండి. మనకి గోల్డ్ ఎన్ని రకాలు ఉన్నాయో బుట్టల్లో. అంటే ఇప్పుడు స్టోన్ వైజ్ చూసాం కదా, అలా కాకుండా ఇలా కూడా అనమాట. 250 నుంచి మొదలయ్యి మనకి 1600 వరకు బుట్టల కలెక్షన్ ఉంటే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఒక స్టైల్ బుట్టల్లో కూడా స్టెప్ వైజ్ ఇష్టపడుతున్నారు కదా, దానికోసం భలే ఏమైనా చూడండి. చూసారు అందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి, అని చూద్దాం ఉండండి. ఓకే, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లోను, గ్రీన్ కాంబినేషన్, ఓన్లీ రెడ్లో కూడా ఉన్నాయి.
వీటిని గుర్తుపెట్టారా? మీకు స్లైడ్స్లా కనిపిస్తున్నాయి కదా, కాదండి ఇయర్స్ మీద పక్కన పెట్టుకుంటారు కదా స్టోను. కొంతమంది ఎక్కువగా ఇదిలో పెట్టి చూపించేస్తాం, ఇలా వస్తాయి. ఇలా బొబ్బలే ఉన్నాయండి సత్య గారు. సరదాగా కూడా కొత్త స్టైల్స్ ఇలాంటి ఎలాగో బంగారంలో చేయించుకోలేము, ఎలాగన్నా వాడితేనేమో అనిపిస్తుంది. భలే ఉంది. బుట్టల్లో పంచలోహం మెటీరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇలా చూపించే కొద్ది వస్తూనే ఉన్నాయండి, తీస్తూనే ఉన్నారు. సో మీకు అన్ని మోడల్స్ చూపించలేని అనుకుంటూనే చూపించేస్తున్నానండి నేను. కాస్ట్ అయితే 250 నుంచి మొదలయ్యి 1600 వరకు పైన అయితే వాల్యూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో. ఇవన్నీ కూడా సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ కావాలంటే చేస్తారండి. తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తారు. లేదంటే మీకు సింగిల్గా ఏదైనా నచ్చి వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని మరి అంత దూరంలో ఉన్న హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. ఇంకా బ్లాక్ బీడ్స్ మనందరికీ ఒక ఎమోషన్. ఎంత ఎమోషన్ అంటే ఎన్ని ఉన్నా సరే ఇంకోటి కొంటే బాగుండు అని అనిపించే ఒకే ఒక ఐటమ్ పెళ్ళైన అమ్మాయిలకి బ్లాక్ బీడ్స్ అండి కంపల్సరీగా. వాటిలో సింపుల్ చైన్ మోడల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సత్య గారు, బ్లాక్ బీడ్స్ మనకి ఏ కాస్ట్ నుంచి మొదలు ఏ కాస్ట్ వరకు ఉంటాయి? 350 నుంచి స్టార్ట్. ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి కాస్ట్ ఉంటాయి 350. సత్య గారు, ఇవేంటి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి? కడాసే కదా? అవును మేడం. ఇవి అన్పాలిష్ అండి. అన్పాలిష్డ్ అంటే మాకు పాలిష్ అవసరం లేదా వీటితోటి? ఇంకా లైఫ్ టైం ఇలానే ఉంటాయి. లైఫ్ టైం బా, ఇవి అనామిల్స్ కదా? అవునండి. అనామిల్స్ స్టోన్ కూడా ఉన్నాయండి, లైఫ్ టైం ఉండే అంటే మనకి ఇన్ కేస్ పాలిష్ పోయింది డల్ అయింది అనిపిస్తే నిమ్మకాయ పెట్టి రుద్దేసుకోవచ్చు, అంతే కదా? సింపుల్గా నిమ్మకాయ పెట్టి రుద్దేసుకోవచ్చు అండి. ఇవి కూడా మనం ఎంత దూరమైనా సరే పంపిస్తారు. గోయింగ్ గర్ల్స్కి కానీ మనకి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా పెట్టడానికి హాఫ్ ఇయర్ రింగ్స్ అనమాట, హాఫ్ రింగ్స్. సరిపోవట్లేదండి హాఫ్ రింగ్స్ అసలు ఎలా ఉన్నాయి చూడండి. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. ఇవి కూడా మనకి మేడం ఇవి అంటే ఇవి చూపించారు కదా, ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేయాలి. డైలీ యూజ్ పంచలోహమే. ఇవి కూడా పంచలోహమే, డైలీ యూజ్కి పనికొచ్చే ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా హాఫ్ రింగ్స్ ఇట్ల పేర్లు హాఫ్ రింగ్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్గా సింగిల్ కావాల్సిన ఇస్తారండి. మనకు హోల్సేల్ ఏదైనా షాప్స్ పెట్టుకుంటాం మేము, సేల్ కోసం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అంటే మనకి ఒకే ఏజ్ వాళ్ళకు ఉంటేనే ఎలా చెప్పండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అందరికీ ఉపయోగపడేలా బొట్టలు ఉన్నాయి. ట్రెడిషనల్గా పాష్గా కావాల్సిన వాళ్ళకి చాంద్బాలీస్ ఉన్నాయి, డైలీ వేర్ కోసం హాఫ్ రింగ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళ కోసం దిద్దులు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా పంచలోహంలోనే ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్లో కూడా ఉంటాయి కదా మన దగ్గర, 1 గ్రామ్ గోల్డ్లో ఉంటాయండి. అలాగే మనకి ఇంకోటి ఏంటది విక్టోరియన్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్కి కావాల్సిన కంప్లీట్ జ్యువెలరీ విడివిడిగా కావాలన్నా ఉంటుంది, సెట్ వైజ్ కావాల్సిన ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయండి. ఇప్పుడు చూసారా ఈ స్టడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వాడుతున్నారు అందరూ. ఇలాంటి మొత్తం A to Z అన్నీ ఉంటాయి మేడం. మనకి ఇయర్ రింగ్స్ స్టడ్స్ కలెక్షన్ ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ కాస్ట్ వరకు ఉంటాయి? 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇవి సీజర్స్లో పంచలోహం. ఏంటి ఏ స్టడ్సేనా? భలే ఉన్నాయి చూడండి. అమ్మాయిలు పాష్ డ్రెస్సులు షరారాలు అలాంటివి వేసుకున్నప్పుడు అద్దరిపోతాయి. అసలు ఎంత అందంగా ఉందో, అబ్బా మీ చెయ్యి చూడబుద్ధి వేస్తుందండి. అలా ఉంచండి ఒకసారి. సూపర్. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్సే, బటర్ఫ్లై ఇయర్ రింగ్స్లో డిఫరెంట్ కలెక్షన్స్. అంటే ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చూపిస్తున్నాం మేము. అన్నీ కూడా రేట్స్ అయితే మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వాడే వాళ్ళకి చెప్పక్కర్లేదు, చాలా రీజనబుల్గా ఉన్నాయండి. మంచి ప్రీమియం ఫినిషింగ్లో లో కాస్ట్లో ఉన్నాయి. చూసారా ఆ స్టడ్స్లో ఎంత ట్రెండీగా ఉన్నాయి. చిన్న పిల్లలకే కాదండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ కూడా ఇప్పుడు ఇలా చిన్నగా పెట్టుకోవడానికి స్టడ్స్ ఇష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగా చాలా కలెక్షన్ ఉంది. ఇవి చూసారు కదా 2-in-1 స్టడ్స్ అనమాట. ఇవి విడిగా ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే దిద్దు కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా అంతే, ఇలా విడివిడిగా వస్తాయి. ఇలా అంటే మీకు ఒకటి ఇస్తే దానికి 4 తీసుకోవచ్చా మేమేని, లేకపోతే ఇలా సెట్ వస్తే రెండు విడిగా. ఇది పెద్దగా కావాలంటే ఇలా వాడుకోవచ్చు, లేదంటే మధ్యలో వాడుకోవచ్చు. సూపర్. ఏంటండి దిద్దులు స్టడ్స్ అంటూ చూపిస్తూనే ఉన్నారు ఇంకాను. అసలు ఇది చూడండి, మీ ఇంట్లో అమ్మమ్మలు ఉన్నా సరే ఎవరికైనా సూపర్గా సెట్ అయిపోతాయి అనమాట. వింటేజ్ స్టైల్ జ్యువెలరీ అండి కంప్లీట్గా. ఇదంతా కూడా మేము చూపించేది పంచలోహమే ఎక్కువ మెయిన్ కాబట్టి అది ఎక్కువ సోర్స్ చూపిస్తున్నాం. కానీ పంచలోహంలోనే మాత్రమే కాకుండా మేడం ఇంకా వేరే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, 1 గ్రామ్ ఉంటుందండి. ఇంకా క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా పంచలోహంలో స్టడ్స్, హ్యాంగింగ్స్, ఇలా డిఫరెంట్ డిజైనర్స్, ఇలాంటి డిఫరెంట్ మనకి టాంజనైట్ కలర్ కాంబినేషన్స్లో కూడా వచ్చాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మనకి పంచలోహంలో వచ్చిన దుద్దులు అనమాట. ఇవి కాకుండా ఇవి చూడండి పంచలోహంలోనే హ్యాంగింగ్స్ కావాలనుకునే వాళ్ళకి బుట్టలు ఇవన్నీ కూడా పంచలోహమేనా మేడం? అంటే మీకు రెడ్ ఇండివిజువల్ కావాలంటే ఉంది, గ్రీన్ కావాలంటే ఉంది, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది, అలాగే గ్రీన్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో బుట్టలు, దుద్దులు, హ్యాంగింగ్స్, డిఫరెంట్ స్టైలిష్ ఆర్నమెంట్స్, ముఖ్యంగా ఇయర్ రింగ్స్ అయితే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. వింటేజ్ స్టైల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా?
సూపర్. పంచలోహం జ్యువెలరీలోనే హారం సెట్స్ అనమాట. మనకి సీజెడ్ స్టోన్ తోటి వచ్చిన లాకెట్స్తో హారము, అలాగే నెక్లెస్, జిగిని, ఇలా 3 సెట్ ఎక్కలేదు, మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. బట్ ఇలా ఉన్నాయని చెప్తున్నాం. ఈ హారం చూడండి, ఏమైనా వింటేజ్ స్టైల్ హారాలంటే మనకి ఖచ్చితంగా వెళ్ళిపోతాం కదా దాని మీద దృష్టి. సూపర్ సూపర్ సార్. చైన్స్ విడిగా వస్తాయండి, మనకి ఇలా పెండెంట్స్ కూడా విడిగా వస్తాయి. ఆల్రెడీ ఇందాక మన వీడియోలో ఫస్ట్లో చూపించాను కదా 2 పెండెంట్స్. ఇలా మనకి నచ్చిన చైన్స్ తోటి ఇలా నచ్చిన పెండెంట్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. కంప్లీట్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా వింటేజ్ స్టైల్ జ్యువెలరీ, మన అమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళు వాడిన జ్యువెలరీ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఇది గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు. అలా చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఎలాగో గోల్డ్ అందరం కొనలేకపోతున్నాం కాబట్టి ఇలా తీసుకుని సాటిస్ఫై అవ్వచ్చు గ్యారంటీగా. ఓకే, ఈ సీజెడ్ స్టోన్స్ మనం ఈ 1 గ్రామ్ గోల్డ్లో చూస్తాం కదండి, సీజెడ్ స్టోన్ సెట్స్. ఇవి కూడా మనకి ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్లోనే వచ్చేవి ఒకప్పుడు. ఇప్పుడు ఇవి కూడా మనకి పంచలోహంలో వస్తున్నాయండి. సెట్స్ చూసారా, అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా పంచలోహం వల్ల ఏంటంటే ఇంకొక మెయిన్ విషయం ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయాను. చాలా మందికి రోల్డ్ గోల్డ్ పడకపోవడం, ఇచ్చింగ్ వచ్చేయడం, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ వచ్చేస్తుంటుంది స్కిన్. అలా ఏమీ రావండి. స్కిన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా క్లాసీగా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. మనం ఇది పార్టీ వేర్ వాడతాం కాబట్టి, డైలీ వేర్ అనుకోండి ఏమైనా షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పార్టీ వేర్ కాబట్టి మినిమం 10-15 ఇయర్స్ ఈజీగా అలా ఉండిపోతే. ఇన్ కేసు పాలిష్ పోతే కనుక మీరు పాలిష్ కూడా పెట్టించుకోవచ్చు. ఇవి చూసారా, ఉంగరాలు అనుకుంటున్నారు కదా, ఉంగరాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఇవన్నీ కూడా టోరింగ్స్ అండి. కాలి మెట్టెల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. పంచలోహంలోనే ఇవి కూడా పంచలోహంలోనే డిఫరెంట్ కైండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో కూడా నేను ఒక జ్యువెలరీ కదండి, అసలు 916లోను అసలు బంగారంలో మనం ఏమేమి ఆర్నమెంట్స్ పెట్టుకుంటామో అవన్నీ కూడా పంచలోహంలో ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వింటేజ్ స్టైల్లో. సీజెడ్స్లో మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఇలా స్టైలిష్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనకి చూసారా, స్వాన్స్, ఎలిఫెంట్స్, యాపిల్స్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా వచ్చేసాయి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు కూడా వంకీ స్టైల్ అనమాట. అంజుంగరాలు కరెక్ట్గా చెప్పాలంటే, అంజుంగరాల్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి. స్టైలిష్ రింగ్స్ కూడా అన్పాలిష్డా, ఇది అన్పాలిష్డ్. ఇది అన్పాలిష్డ్ అండి. అంటే మనకి అన్పాలిష్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫరెన్స్ చూపించండి. అన్పాలిష్డ్కి పాలిష్కి డిఫరెన్స్ అండి. ఇది పాలిష్డ్, ఇది అన్పాలిష్డ్. ఇది ఏంటంటే మనకి ఒకవేళ షేడ్ అయితే డల్ అయితే కనుక నిమ్మకాయ పెట్టి రుద్దేసుకోవచ్చు. బట్ పాదు బాగుంటుంది. అఫ్ కోర్స్ దీని షైనింగ్ వేరుగా ఉంది, దీని షైనింగ్ వేరుగా ఉంది. చూడండి, చూసారు కదండి. చిన్న పిల్లలు పెట్టుకునే చిన్న చిన్న స్టడ్స్ దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉపయోగపడేటువంటి జ్యువెలరీ దగ్గర నుంచి అన్ని రకాలు. ఇవి చూసారా, ఇదంతా కూడా మనకి అన్పాలిష్డ్ ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. ఇందులో జెంట్స్కి లేడీస్కి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. ఇది అన్పాలిష్డ్ అండి, ముందుది పాలిష్డ్. ఇలా రకరకాల వెరైటీస్ చూసారా. ట్రెడిషనల్ మనకి టార్టాయిస్ డిజైన్స్ అన్నీ కూడా ఏదంటే మనం గోల్డ్లో చేయించుకునేవన్నీ కూడా. ఈ మురుగన్ కడాస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒకటేంటి, ప్రతి నగ కూడా వింటేజ్ స్టైల్లో ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా పంచలోహం జ్యువెలరీ అనమాట. మనకి పంచలోహాల్లో యాంగ్లెట్స్ కూడా ఉంటాయండి. పట్టీలో డిఫరెంట్ రకాల వెరైటీ. ఇది వచ్చేసి అన్పాలిష్డ్ అనమాట. అంటే మనకు అవసరమైతే పట్టీల్ని చక్కగా నిమ్మకాయ పెట్టి రుద్దేసుకోవచ్చు అంటాను చూసారు ప్రతిసారి. ఇవి అన్పాలిష్డ్. ఇవి వచ్చేసి మనకి పాలిష్ పోతే కనుక పెట్టుకోవచ్చు. ఇలా స్టైలిష్గా కూడా యాంగ్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీకు అన్నీ చూపించలేం కాబట్టి మోడల్కి ఒక 4-5 చూపిస్తున్నాం కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అంతే. క్లాసికల్ డ్యాన్స్ జ్యువెలరీ కూడా ఇలా బాక్స్లో సెట్ వైజ్ వస్తాయి. మీకు సెట్స్ అక్కర్లేదు అంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. అందులో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ హోల్సేల్ ప్రైజెస్. ఇవి చూడండి, అచ్చమైన మన తెలుగు సాంప్రదాయం ఉట్టుపడే కాసుల పేర్లు. వీటిలో మీకు ఏది కావాలన్నా సరే ఆన్లైన్లో సింగిల్ పీస్ కూడా ఇస్తారు. నెంబర్ని సేవ్ చేసుకోండి. ప్రజెంట్ రోజుల్లో గోల్డ్ వాడడం సేఫ్ కాదు కాబట్టి ఆల్టర్నేట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.